సో హాయ్, దిస్ ఇస్ వ్లాగ్ నెంబర్ 2 అండ్ ఈరోజు జిమ్కి వచ్చిన జిమ్లో మంచిగా చెస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో లెట్స్ సీ మీ అమ్మ ఏమవుతుందో. కానీ జిమ్కి వస్తే నాకు ఒక లోపల ఉన్నది మంచి బాడీ క్లీనింగ్ అని అవన్నీ అవుతుంటాయి. నడరా బాబు, మంచిగా బాడీ క్లీనింగ్ అవుతుంటుంది. ప్లస్ నాకు ఇంట్లో ఖాళీగా ఉండడం కంటే జస్ట్ లైక్ నార్మల్గానే ఏదన్నా జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ అన్న ముందు వన్ ఇయర్ అయింది ఇప్పటికి. ముందేమో ఆల్మోస్ట్ లైక్ 10-12 hours పండుకుంటుండే. సో ఇప్పుడు జస్ట్ అట్లీస్ట్ జిమ్కి వస్తున్నా అని చెప్పి ఒక 2 hours 3 hours లెస్ అవుతుంది. సో యా, ఆఫ్టర్ జిమ్ ఐ విల్ మీట్ యూ. కొంచెం మధ్యలో క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తా. యాడ్ చేయకపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ. సో యా, ఇంటికి వచ్చేసిన. పెద్దగా ఏం రికార్డ్ చేయలే, 2-3 రికార్డ్ చేసినా కానీ మంచిగానే పెడతా. కానీ మంచి లేకపోతే ఇక అర్థం చేసుకోండి, మీకు ఎక్కువ రాలే అని చెప్పి. సో 2-3 క్లిప్లు అయితే ఉంటాయి పక్క. అండ్ చెక్ ది పంప్. నీ అమ్మ మా పోగు అదిరా ఛాతీ అంటే. రండి గాయస్, జిమ్కి రండి, గిమ్ చేయండి గాయస్, గిమ్ చేయండి. జిమ్ అంటున్నా, గిమ్ అంటున్నా. జిమ్ చేయండి గాయస్, జిమ్ చేయండి. ఆఫ్టర్ జిమ్ మస్తు రిలాక్స్ ఉంది. కూల్ వాటర్తో స్నానం చేసిన. అమ్మ హెయిర్ చెక్ చేసుకోండి, ఎంత పెద్దగా ఉంది హెయిర్. కనిపిస్తుంది ఏమన్నా, చాలా పెద్దగా అయిపోయింది హెయిర్. సో ఎవరికైనా రికమెండేషన్ చెప్పండి. నేను థింక్ చేస్తున్నా జావేద్ హబీబ్కి పోయి ఒకసారి చేయించుకుందాం. ఒకసారి స్పాగి అంతా సెట్ చేయించుకుంటే వాడు మస్తు చేస్తాడు. లోకల్ ఎంత పోయినా లోకల్లోడే. ఎప్పుడు పోయినా నాకు 100 రూపాయలు వేసుకుంటాడు. కానీ జావేద్ హబీబ్లో ఒకసారి వెళ్ళి ఒకసారి చెక్ చేపిద్దాం హెయిర్ పరిస్థితి ఏంది, హెయిర్ ఎట్లయితుంది. ఎందుకంటే మన ఫేస్ స్ట్రక్చర్కి లాంగ్ ఫేస్ మనది. సో లాంగ్ హెయిర్ సెట్ అవుతా, షార్ట్ హెయిర్ సెట్ అవుతా చూసుకోవాలి. అండ్ గుడ్లు అవుతున్నాయి. నేను ఎక్కువ డైట్ మీద ఫోకస్ చేయడం చేస్తాను, ఎందుకంటే బయట దెంగి తింటాను. సో మనకు అంత డైట్ మీద ఫోకస్ ఉండదు. జస్ట్ అక్కడిక్కడ సెటప్ చేస్తాం. ఇగో హెయిర్ ఫాల్, మడ్డ ఇంకో హెయిర్ ఫాల్ కనిపిస్తుందో కనిపిస్తలేదో మీకు. ఫక్ సరే ఇట్లే. సో ఇది పరిస్థితి. సో ఇంతే, ఎక్కువ ఏం లేదు రికార్డ్ చేయడానికి. ఎందుకంటే పండుకుంటా, బీజిఎం ఆడతా గుద్ద మూసుకొని. అండ్ అన్లిమిటెడ్ లైఫ్ బస్ ఏ. అండ్ మీట్ యూ నెక్స్ట్ టైమ్, మీట్ యూ టుమారో. వ్లాగ్ నెంబర్ 3 విల్ బీ కమింగ్ సూన్. మతలబ్ రోజు ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా నార్మల్ ఇట్లనే ఏం చేస్తున్నా, ఏం చేయట్లేదు. సో అంతే. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే యాడ్ చేద్దాం. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో వస్తాయి ఫ్యూచర్లో మీకు పూర్వల్గా అసలు కాంటెంట్ నేను ఇస్తా. ఎవ్వడు ఇవ్వలేడు, ఎవ్వడంటే ఎవడు. నేను చెప్తున్నా కదా, నార్త్ వాడు ఇవ్వలేడు. మన మిస్టర్ బీస్ట్ కూడా ఇక తెలుగులో ఎంత గ్రో అవుతాం, ఆడంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రో అవుతుంది. కాబట్టి ఉంది వానికి. సో ఎస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.